అందరికీ నమస్కారం. నేను మీ అడ్వకేట్ భాస్కర్. మీరు చూస్తున్నారు భాస్కర్స్ లా నెట్వర్క్. ఈరోజు టాపిక్ రిమాండ్. రిమాండ్ అంటే ఏంటి? ఎవరినైనా పోలీసులు అరెస్టు చేసిన తర్వాత 24 గంటల్లోపు సంబంధిత మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలి. హాజరుపరిచిన నిందితుడిని మరింత దర్యాప్తు కోసం పోలీసు కస్టడీలో లేదా విచారణ పూర్తయ్యే వరకు జ్యుడిషియల్ కస్టడీలో అంటే జైలులో ఉంచాలని కోర్టు తీసుకునే నిర్ణయాన్ని రిమాండ్ అంటారు. రిమాండ్ అంటే శిక్ష కాదు, దర్యాప్తు లేదా విచారణ సక్రమంగా జరిగేలా కోర్టు తీసుకునే చట్టపరమైన చర్యని రిమాండ్ అంటారు. BNSS 2023 ప్రకారం కేసు పరిస్థితులని పరిశీలించిన తర్వాత మెజిస్ట్రేట్ రిమాండ్ ఇవ్వాలా వద్దా అని నిర్ణయం తీసుకుంటారు. ఇలాంటి చట్టపరమైన విషయాల కోసం భాస్కర్స్ లా నెట్వర్క్ని ఫాలో అవ్వండి.